భగవంతుని చేరుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. యోగ మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ చాలా కష్టాలు ఉన్నాయి. యోగ మార్గంలోనే చేరుకోవాలంటే ముందు ప్రాణాయామం చేయాలి. కాసేపు ముక్కు పట్టుకోమంటేనే సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మన ముక్కో ఆయన ముక్కో తెలియకుండా పట్టుకుంటున్నాం. ఊరికే ఇలా అండం అంతే. అది అక్కడ ఏదైనా ఉంటే తుడుచుకున్నట్టుగా. నిజానికి కేశవనామాలకి ముందు ముక్కు పట్టుకోవాలి, ప్రాణాయామం చెయ్యాలి, ఆచమనం చేయిస్తారు. ఎందుకంటే స్పష్టంగా గొంతులోంచి నామం బయటికి రావడానికి. ఇక దాని చుట్టూ సెంటిమెంట్లు పెంచేసుకోకూడదు. అది చుక్క కింద పడింది, చుక్క పైన పడింది, దాని ఉద్దేశం అది కాదు. ఈ ఆచమనం కాస్త నీళ్లు నోట్లో పోసుకుంటే గొంతులోంచి స్వరం శుభ్రంగా వస్తుంది. అందుకని కాస్త ఆచమనం చేయమన్నారు, ప్రాణాయామం కూడా చేయమన్నారు. చేస్తే ఒక ప్రాణాయామం కనుక సరిగ్గా చేయగలిగితే ప్రాణవాయువు మీదే మనస్సు ఆధారపడింది కాబట్టి మనస్సును నిలపడం చేతనవుతుంది. కానీ అది చాలా కష్టం. అందుకే అనాయత ప్రాణం. కవిత్వం ఎటువంటిది అంటే ప్రాణాయామం చేయాల్సిన పని ఏం లేదు. కవిత్వానికి ఎందుకు ఇప్పుడు నేను పద్యాలు చెబుతూ ప్రాణాయామం చేస్తే పద్యాలు నడవవు. అసంయతాక్షం. సంయతాక్షం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. ఇంద్రియాలను నిగ్రహించుకునే పని కూడా లేదు. కవిత్వంలో నవరసాలు ఉంటాయి. శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం అన్నీ ఉంటాయి. అన్నీ ఇంద్రియాలకి సంబంధించినవే, భావోద్వేగాలకు సంబంధించినవే. అందుకని కవిత్వం వింటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు చాలా ఇష్టమైన పని కదా. ఇంద్రియాలను నిగ్రహించుకోమంటే చాలా కష్టం. ఎవరు నిగ్రహించుకుంటాడు? నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అబ్రహ్మచర్యం, నువ్వు బ్రహ్మచారి కూడా కావక్కర్లేదు అన్నాడు. సుఖంగా అన్ని భోగాలు అనుభవించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అనశనాది ఖేదం. ఆహారం మానేసి ఉపవాసాలు చేయాల్సిన పని కూడా లేదు. శుభ్రంగా తినేసి కూర్చుని అన్నీ శుభ్రంగా తిని మధ్యాహ్నం కూర్చుని పద్యాలు పడుకోవచ్చు. నీకు ప్రాణాయామం కష్టం లేకుండా, ఇంద్రియ నిగ్రహం అనే కష్టం లేకుండా, బ్రహ్మచర్యం అనే ఇబ్బంది లేకుండా, ఈ ఉపవాసాలు దీక్షలు అనే బాధ లేకుండా భగవంతుడిని చేరుకోవాలంటే చిత్తం మహేశే నిభృతం విధాతుం. పరమేశ్వరుని మన గోష్పాదేశ్వర స్వామి ఎందు మనస్సుని అలా నిభృతం విధాతం, మళ్ళీ అక్కడి నుంచి బయటికి రాకుండా స్థిరంగా నిలబెట్టాలి అంటే సిద్ధ కవీనాం కవితైవ యోగ. కవిత్వం ఉంటే చాలు అన్నది. అంచేత వినేవాళ్ళం మనమే ఇంత అదృష్టమైతే ఈ పద్యాలు మనకు అందించినటువంటి త్రిపురాంతక కవి ఎంత అదృష్టవంతుడు. అటువంటి వాళ్ళకి మోక్షం వస్తుందని వేరే చెప్పాలా? జ్ఞానం కలుగుతుందని వేరే చెప్పాలా? నా గురించి కృషి చేసేటువంటి వాళ్ళకి తగిన జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాను అన్నాడు భగవద్గీతలో పరమాత్మ. మీరు మార్గంలో ఉండండి, ప్రయత్నం చేయండి. ఒక రోజులోనే రాకపోతే నేను ఇస్తానుగా, ఆ జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చే పూచి నాది అన్నాడు. జ్ఞానం ఇవ్వకుండా భగవంతుడు ఎప్పుడూ మోక్షాన్ని ఇవ్వడు. అర్జునుడు భగవద్గీత కూర్చుని విన్నా, నుంచుని విన్నా, 18 అధ్యాయాలు విన్నా మోక్షం రాలేదు. మళ్ళీ పోయేవాడుగా పుట్టాడు. భక్త కన్నప్ప అర్జునుడే. కన్నప్పగా పుట్టాక కళ్ళు కూడా తీసి భగవంతుడికి ఇచ్చి త్యాగం చేసేగా వచ్చింది. సరిగ్గా దానికి భారతంలోనూ కన్నప్ప కథలోనూ చూసుకుంటే ఆ కర్మబంధాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అర్థమవుతుంది. అర్జునుడుగా ఉన్నప్పుడు ఆయన పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు. పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు 3 రోజులు. కన్నప్పగా వచ్చాక పరమేశ్వరుడు కనపడగానే పందిని వదిలేశాడు. ఆయన పందిని వేటాడడానికి వెడతాడు బయటికి. కన్నప్ప 12 ఏళ్ల వయస్సులో. అదేదో అటు పందిని వేటాడడం కష్టం కదా, పందిని పొడిచిన వాడే బంటూ, కందం రాసిన వాడే కెవన్నారు. కందపద్యం రాయడం కష్టం, నిబంధనలు ఎక్కువ. రాయగలిగితే నిజానికి అలవాటు పడితే అంత సుఖమైంది ఇంకోటి లేదు. ఏ దేశంలో ఏ పేరైనా కందపద్యంలో ఇమిడిపోతుంది. ఉత్పలమాల్లో, చంపకమాల్లో అన్నీ ఇమ్మడవు. కానీ మీరు హిబ్రూ భాషలో ఉండే పదం, ఇరాన్ వాళ్ళ పదాలు, ఇరాక్ వాళ్ళ పదాలు తీసుకొచ్చినా కందపద్యంలో ఇమిడిపోతాయి. కానీ మరి అలవాడడం కష్టం. అందుకని కందం రాసిన వాడే కవి, పందిని పొడిచిన వాడే బంటూ అంటారు. పందిని పొడిచిన వాడు బంటుని ఎందుకు అన్నారంటే సింహాన్ని చంపడం చాలా కష్టం కదా, పులిని చంపడం కష్టం కదా. కానీ సింహాన్ని చంపడం ఎందుకు తేలిక అంటే ఒక దెబ్బలో సింహాన్ని వీడిని చంపకపోతే అదే వీడిని చంపేస్తుంది, గొడవ వదిలిపోతుంది. పంది ఎలా ఉంది అంటే అది జాబదు, వీడిని చంపదు, అది తప్పించుకుంటుంది. పైగా ఎక్కడ పడితే అక్కడ దూరిపోతుంది. సింహానికి ఎక్కడ పడితే అక్కడ దూరే అలవాటు లేదు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు అంటాడు, నా శరీర అవయవాలకి నీచంగా వంగే భంగిమలు తెలియవంటాడు. ఎవరిని కాకాపడ్డా నాకు తెలియదు అనడానికి నా శరీర అవయవాలకి నీచంగా వంగే భంగిమలు తెలియవంటాడు. అలాగే సింహానికి ఎక్కడ పడితే అక్కడ దూరడం తెలియదు, పందికి అలాగా దూరిపోతుంది, ఓ ముళ్ళ పొదలో దూరిపోతుంది. ఈ గుర్రం మీద ఉండి పందిని వేటాడే రాజుగారు సైనికుడు ఆ ముళ్ళ పొదలో దూరలేడు, వీడు తిరిగి వెళ్ళాలి. అది ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది, వీడు హైవేలో కానీ వెళ్ళాడు, చస్తాడు. ఇక్కడ పంది ఎక్కడ వేటాడుతాడు. అందుకని పందిని పొడిచిన వాడే అంటున్నారు. అలా చేయలేక కన్నప్ప ఇబ్బంది పడుతూ ఉంటే అయినా సరే దాన్ని వెనకాల పెడుతుంటే మర్రి చెట్టు కింద శివలింగం కనపడింది. ఏ పూర్వజన్మ సుకృతమో గుర్తొచ్చిందంతే. ఇదివరకు చచ్చాం,
పరమేశ్వరుడు కనపడితే వదిలేసి పంది కోసం ఆయనతో దెబ్బలాడడం బుద్ధి ఉండాలి కదా ఎప్పటికైనా. యథవ పంది మనకెందుకైనా పరమేశ్వరుని పట్టుకోడు. అంతే, అక్కడే కూర్చున్నాడు, కదలేదు. అక్కడి నుంచే కన్నప్పకి మోక్షం వచ్చింది అందరికీ తెలుసు. అంతే, జ్ఞానాదేవతు కైవల్యం. శంకరాచార్య చెప్పింది పరమసత్యం. కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, ఏ మార్గం వల్ల మోక్షం రాదు, కేవలం జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం అంటే అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, ఒక్క మాటలో చెప్పచ్చు, పెద్ద వివరణ లెక్కల. అంతా ఒక్కటే, చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుధ్యం. చరాచరాత్మకమైన ఈ జగత్తంతా ఒక్కటే అనడం అది కవిత్వం ద్వారా సాధించవచ్చు. మనం దాంట్లోనే అయ్యలరాజు త్రిపురాంతర కవి రచించినటువంటి రఘువీర శతకంలో కొన్ని పద్యాల ద్వారా నిన్న ఆ విశేషాలు తెలుసుకున్నాం. ఈవేళ మరికొన్ని విశేషాలు తెలుసుకుని మనం భక్తి జ్ఞాన వైరాగ్యాలతో రామచంద్రమూర్తి పాదసేవ చేసుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే తర్వాత మరో అద్భుతమైన పద్యంలో రాముడికున్నటువంటి ఒక నియమాన్ని ఈయన ఆక్షేపిస్తున్నాడు. నిజంగా నీకు నియమం ఉందా? ఏదో చెప్పేసావు గొప్పలకి, పత్రికల వారికి ప్రకటించావు, ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం. వారందరూ ఇంకా హెడ్డింగ్లు పెట్టుకుంటున్నారు అప్పటి నుంచి. నిజంగా నీకు ఈ నియమం ఉందా అంటున్నాడు. అవునా? ఇనుమారా ఆశ్రుతు నిల్పవు ఆడ వినుమారే మాటయున్ సాయకం వినుమా రాఘవ భూమి భూనవు ఇదిగాక ఇంకొండు మేలంచు నీవు ఇనుమారీ దురితంధకార పటలం వేరీతి వీక్షింతు ఉగ్ర నిశాటాంతక రామభద్ర రఘువీరా జనకీ నాయక. రామభద్ర రఘువీరా జానకీ నాయక. ఇనుమార ఆశ్రుతు నిల్పవు, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య అని బాగా ఉందయ్యా నీకు ప్రచారం. అది మేము కాదనలేని విషయం. ఇది ఎవరి కోసం రెండో బాణం నువ్వు వేయాల్సిన అవసరం రాలేదు. ఒక్క మాట రామో ద్విర్నాభిభాషతే అని రాముడే అంటాడు స్వయంగా అయోధ్యకాండ. రాముడికి రెండో మాట మాట్లాడడం తెలియదు, మాట ఇస్తే కట్టుబడ్డమే అంతే. అందుకని అది మేము చూసాం వనవాసం విషయంలో. సరే, ఒకటే భార్య అనేది జగత్ప్రసిద్ధమైన విషయమే, అందులో అనుమానమేం లేదు. ఇంకా ఇనుమార ఆశ్రుతు నిల్పవు, ఇది కూడా ఉండాలి కదా. నిన్ను ఆశ్రయించిన వాడు నిన్ను రెండోసారి ప్రార్థించడానికి వీల్లేదు, ఇది కూడా ఉంటే బాగుంటుంది అంటాడు. నడిచే ఎద్దునే పొడవడం అని 4 రకాల మంచి లక్షణాలు ఉన్నవాడిని ఇంకొన్ని మంచి లక్షణాలు కలిగి ఉండరా అంటాం. అసలే మంచి లక్షణం ఒక్కటి లేకుండా చెడ్డ లక్షణాలు ఉండే సన్నాసి ఉంటాడే, వాడిని ఏమంటాం తెలుసా మనం? శుభ్రంగా 3 పూట్ల భోజనం పెట్టి వాడు తాత పోలికంటాం. ఎంత గౌరవించామో. మంచివాడిని చెడగొడతాం. ఈ మంచివాడు ఎవడన్నా ఇంట్లో ఉంటే మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ అన్ని పనులు వాడికే చెప్పి వాడిని చంటేస్తారు. వాడు మంచిదనం అంతా పోయేలాగా. ఈ బద్ధకస్తుడికి చెప్పరు, వాడికి ఎలాగో బద్ధకమే రా నువ్వేమయ్యావు అంటారు. దీని గురించి చాలా సామెతలు ఉన్నాయి తెలుగులో, చెప్తే బాగుండదు. పెట్టేవాళ్ళకంటే పెట్టిన వాళ్ళే ఎక్కువ అవుతారు. వీళ్ళకి పెట్టిన తల్లి పెట్టకపోయే అని చాలా ఉన్నాయి. మన ఇళ్లల్లోనూ అంతే. కాస్త మంచితనం ఉన్నవాడిని ప్రోత్సహించాలి. ముందు ఈ బద్ధకస్తుడిని కాస్త లేవగొడుతూ ఉండాలి. వీడికి బాగా ప్రాధాన్యం ఇచ్చి వాడు ఎలాగూ చేయడు, వాడంతే, వాడు వినడు అని రెండో వాడిని చంపేస్తే వీడు చచ్చిపోతాడు అన్యాయంగా. నడిచే ఎద్దునే పొడవడం అంట. ఇలా సరదాకి కవి కూడా ఏమంటున్నాడంటే, దేవుడు తప్పితే మనకు ఆక్షేపించడానికి ఎవరండి అన్నటికీ దేవుడే లోకువ. అందుకే నీకు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆశ్రయించిన వాడిని మళ్ళీ రెండోసారి ఆశ్రయించేలా చేయొచ్చా? ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య ఉన్నవాడు ఇది మాత్రం పాటించలేవా? ఇనుమార ఆడ వినుమార్ ఏ మాటయు, రెండోసారి మాట్లాడవు కదా, ఒకటే మాట కట్టుబడి ఉంటావు కదా. సాయకం వినుమా రాఘవ భూమి భూనవు, యుద్ధంలో ఎవడి మీద రెండో బాణం వేసే అవసరం లేదు కదా, ఒకటే బాణంతో లేపేసావు కదా. అటువంటప్పుడు ఇదిగాక ఇంకొండు మేలంచు, దీనికంటే గొప్పది ఇంకోటి ఉందయ్యా. నిజం చెప్పాలంటే నీకు ఒక బాణం అయితే, ఒక భార్య అయితే మాకెందుకు వచ్చింది, మాకేం విషయం ఇవన్నీ? రావణాసురుడు ఎవడో చూసుకోవాలి. సీతాదేవికి ప్రయోజనం ఏంది? నీకు ఒక భార్య అయితే మాకేమైందయ్యా? సీతాదేవికి ప్రయోజనం ఏంది? మాకేమైంది? మాకేదైనా కావాలంటే నువ్వేం చేయాలంటే రామచంద్ర, ఇనుమారీ దురితంధకార పటలం వేరీతి వీక్షింతువు, నేను చేసిన పాపాల సమూహం నీ దర్శనం వల్ల కూడా దగ్ధం కాలేదు అంటే అది నీ లోపమే కానీ నా లోపం కాదు అంటున్నాడు. ఇది భక్తుడి యొక్క స్వతంత్రం అంటే.
నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయనంటే, నీ గుళ్ళోకి వచ్చినా కూడా, దర్శనం చేసుకున్నా కూడా, నిన్ను కీర్తించినా కూడా, నా దురితాంధకార పటలం, ఈ పాపం అనేటువంటి చీకట్ల సమూహం ఇంకా ఉంది అంటే అది నీకు లోపమయ్యా. పోనీ నువ్వు అనొచ్చువరే శ్రీరామనవమికి మొక్కుకోరా, ప్రతి ఏదో రాముడికి ఏదో ఏ వారం ఇష్టమో ఇంతవరకు మన వాళ్ళు ఎవరో నిర్ణయించలేదు అనుకుంటానా? అదో శివుడికి సోమవారం, ఆంజనేయ స్వామికి మంగళవారం పెట్టారు, రాముడికి ఏ వారం లేదు, ఖాళీగా ఉంది బుధవారం, అది ఆయనకి వారేద్దాం గొడవ లేకుండా. పైగా బుధవారం ఆయనకి నిజంగానే ఇష్టం అవుతుంది, నాకు ఎందుకు తోచిందో కానీ రామరక్షా స్తోత్రాన్ని బుధకౌశికుడు రచించాడు, గురుకౌశికుడు శుక్రకౌశికుడు రచించలేదు, బుధకౌశికుడు ఆయన పేరు. అందుకని బుధవారం రామచంద్రమూర్తికి ఇష్టం అనుకుని రాముడి గుళ్ళోకి బుధవారం పెడదాం, దానికేముంది గొడవ లేదు. అందుకని ఏదో ఇలాగ పోనీ 16 బుధవారాలు మొక్కుకోరా అంటావేమో, అన్ని మొక్కులు మొక్కితే నీ గొప్పతనం ఏముంది ఇక్కడ? ఇతర దేవతలకి నీకు తేడా ఏముంది? ఇతర దేవతలకి నీకు తేడా ఉంది. మనకి దేవతా విగ్రహాల్లో కూడా సులభమైనవి కొన్ని ఉన్నాయి, దుర్లభమైనవి కొన్ని ఉన్నాయి. శివుడు సులభ సాధ్యుడు, ఏమి లేదు, ఆయన నెత్తి మీద నీళ్లు పోసి 4 ఆకులు వేస్తే చాలు లొంగిపోతాడు. అమ్మవారు అలా దొరకదు, దొరికినట్లే దొరుకుతుంది, చెంపబాయి కొట్టేస్తుంది. ఆవిడ శక్తి ఆయుధం ఎప్పుడు 2 వైపులా పనిచేస్తుంది. భారత యుద్ధం 18 రోజుల యుద్ధాన్ని జాగ్రత్తగా చదివితే పరిశీలిస్తే అర్థమవుతుంది. కొందరు బ్రహ్మాండమైన వ్యక్తులు వేసిన శక్తులు వాళ్ళ మీదకి తిరిగి వచ్చాయి. ఎందుకంటే శక్తి ఇది 750 కేజీల బరువు కలిగినటువంటి మనిషిని చంపాలి అని శక్తిని ప్రయోగిస్తే వాడు 550 కేజీలే ఉన్నాడు అనుకోండి, వాడిని చంపి మిగిలిన 200 కేజీల కోసం వీడి దగ్గరికి వచ్చి వీడిని వేసేస్తుంది. అది ఈ కృత్య, ఈ దుర్వాసుడు ప్రయోగించే కృత్యలు, క్షుద్రదేవతారాధనలు ఇవన్నీ అలాగే ఉంటాయి. చేతబడి, బాణామతి లాంటివి అంటూ ఉంటారు. ఇవన్నీ ప్రయోగాలు వికటిస్తాయి. వాళ్ళందరికీ మీకు ఒకటే లెక్క, ఒంటి నిండా పొక్కులు వచ్చేస్తాయి. ఉపాసకులకి ఇవి వచ్చాయంటే ఇంకా వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనం ఇక వేరే చూడక్కర్లేదు. ఇంకా ఈ చేతి నిండా పొక్కులు వచ్చేస్తాయి. ఇంకా చొక్కా విప్పితే ఇంకా ఘోరం. అందుకే చొక్కా మీద చొక్కా దొడుగుతారు, నాటకాలు ఇవన్నీ. అంచేత ఈ శక్తి ఉపాసన రకరకాల దేవతా ఉపాసనలు ఉన్నాయి. మాతంగి ఉపాసన తొందరగా వస్తుంది, శీఘ్రం. ఇప్పుడు ఏదో కొత్తగా మొదలెట్టారు, రాజకీయ శ్యామలను చేసేసారు ఆవిడ. అందుకే ఈ ఉపాసనలు ఉన్నాయి, తొందరగానే వస్తే తొందరగానే పోతాయి కూడా. అదే రామచంద్రమూర్తి ఉపాసన, శివుని ఉపాసన, కృష్ణుని ఉపాసన, ఇవి సాత్విక ఉపాసనలు. ఇవి ఫలించడానికి ఆలస్యం కావచ్చు కానీ అపకారం చేయవు. నువ్వు అందులో చిన్న చిన్న దోషాలు చేసినా పర్వాలేదు, సరిపెట్టుకుంటారు. సాత్విక దేవతలు వాళ్ళు ఏ పదార్థాలు, ఒక సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మనం ఏదైనా చిన్న తేడా పెట్టి అక్కడ మామిడి పండు బదులు అరటిపండు పెట్టినా, అరటిపండు బదులు నిమ్మ పండు పెట్టినా ఏమనుకోడు, ఏదో దొరికింది పెట్టాలి అనుకుంటాడు సత్యనారాయణ స్వామి. అది వేదం ప్రధానంగా సాగే శ్రౌత ప్రక్రియ. స్మార్త ప్రక్రియలు ఉంటాయి, ఆప్తికం ఉంది, అది స్మార్తం. అక్కడ మనం దర్భ అంటే దర్భ దొరకలేదని చెప్పి దానిమ్మాకులు పెడితే కుదరదు. అక్కడ దర్భ అంటే దర్భగడ్డి దొరకలేదని చెప్పేసి ఒట్టిగడ్డి పట్టుకొస్తే కుదరదు. దర్భ అంటే అది తద్దినంలో ఉండే మంత్రాలు, అక్కడ వాడే వస్తువులని ఈమెయిల్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అర్థమైతే ఇవన్నీ అర్థమవుతాయి. ఈమెయిల్ పాస్వర్డ్ ఎలా ఉంటే డాట్ అంటే డాట్, డాష్ అంటే డాష్, క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్ ఉంటే తప్ప అది ఓపెన్ అవ్వదు. అంచేది పితృదేవతలకు తీర్థం ఇస్తున్నామంటే బొట్టన వేలుతూ వాళ్ళు నీకు చిట్టింగ్ వేలు పెట్టామంటే వచ్చినవాడు వెళ్ళిపోతాడు. ఇది నాది కాదు అబ్బాయి అనుకుంటాడు. అది పాస్వర్డ్, అది సంకేతం, అది సంకేతం. స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతి రణుత్తమ, ఈ 6 నామాల్లో ఉన్నదంతా పితృదేవతల ప్రక్రియ. స్వాహా స్వధా మతి మేధ శృతి స్మృతి. అక్కడ శాస్త్రోక్తమైనటువంటి పితృకార్యాలకి భక్తి ప్రధానమైనటువంటి వ్రతాలు, నోములు మొదలైన వాటికి ఉండే తేడా చెబుతారు ఆ నామాల్లో. స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతి. అందుకని దేవతానుగ్రహాన్ని మనం పొందడంలో అడ్డదారులు, పక్కదారులు పనికిరావండి. సాత్విక మార్గం సుఖంగా ఉంది, అదే కవితా మార్గం. ఇలాంటివి చదువుతూ వింటూ ఉంటే మనస్సు నిలబడుతుంది, హాయిగా. నిలబడలేదు, ఇంకోసారి నిలబడుతుంది, అపకారం మాత్రం జరగదు. మనం అంతవరకు ఆగలేక ఏమనుకుంటాం, ముఖ్యంగా ఈ కలియుగంలో మనకి ప్రతిదీ తొందరగా జరగాలి, అది కూడా మనం అనుకున్నట్టు జరగాలి. బుధవారం అంటే బుధవారం అయిపోవాలి. ఎలా అయిపోతుంది? దానికి అదే రకంగా సరదాగా ప్రశ్నిస్తాడు ఆయన. మరి నేను చేసినటువంటి పాపాంధకార పటలాన్ని నువ్వు రెండోసారి చూస్తున్నావు అంటే అది నీకే అవమానం కదయ్యా. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య ఉన్నవాడివి. భక్తుడి మీద కరుణార్ద్రపూరితమైనటువంటి చూపు కూడా ఒకటే ఉండాలి కదా. రెండోసారి నువ్వు చూడాల్సిన అవసరం రావద్దు కదా. ఉగ్ర నిశాట అంతక భయంకరులైన రాక్షసుల్ని చంపగలిగావు కదా. రామభద్ర రఘువీర జనకీ నాయక.
ఇప్పుడు మరో మాట చెబుతున్నాను, నీ వంటి వాడు లేడు కాబట్టే నిన్ను ఆశ్రయించానయ్యా. నీకంటే గొప్పవాళ్ళు, నీతో సమానమైన వాళ్ళు ఉంటే వాళ్ళనే ఆశ్రయించేవాడిని కదా, నేనేం వెర్రివాడినా. నేను స్పష్టంగా శాస్త్రాల్లో చూశా రామచంద్రమూర్తి, యనవంశోత్తమ వేదశాస్త్రములలో నే వింటిని ఏ వింటివాడును నీకున్ సరిరాడు. యనవంశోత్తమ వేదశాస్త్రములలోనే వింటిని ఏ వింటివాడును నీకున్ సరిరాడు. నీకు గలబంటు నన్ను రక్షింపు ఏ వింటివాడును నీకున్ సరిరాడు. యనవంశోత్తమ వేదశాస్త్రములలో నే వింటిని ఏ వింటివాడును నీకున్ సరిరాడు. నీకు గలబంటు నన్ను రక్షింపు. కాలుని బంట్లన్ విదళింపగా వలయు, కాలుని బంట్లన్ విదళింపగా వలయు. నాలో నుండు మీ గండు మీర, నాలో నుండి మీ గండు మీర. అమోఘాస్త్రము విల్లుబోని రఘువీర జనకీ నాయక. నాలో నుండి మీ గండు మీర, అమోఘాస్త్రము విల్లుబోని రఘువీర జానకీ నాయక. యనవంశోత్తమ, సూర్యవంశంలో నీ అంత ఉత్తముడైన చక్రవర్తి ఉంటాడా? కాబట్టే ఎంతమంది పరిపాలించినా ఇప్పటికీ మంచి రాజ్యం అంటే రామరాజ్యమే. దిలీపుడు, రఘుమహారాజు మరొకరు ఆయన కంటే గొప్పగా పరిపాలించవచ్చు. అసలు రామచంద్రమూర్తి పాలించినటువంటి ఆదర్శ పాలనా సూత్రాలన్నీ దిలీపునివి. రఘువంశం కావ్యం చదివితే అర్థమవుతుంది. దిలీపుని బాబుని అప్పటి నుంచి పూర్వం నుంచి ఉన్నాయి, కానీ వాటిని ఆయన అమలు చేసిన విధానం వేరు. ఇప్పుడు రాజకీయంగా పరిపాలన బాగుండాలంటే రెండు విషయాలు ఉండాలి, రఘువంశంలోనూ చెబుతారు. శాస్త్రం ఎప్పుడు చేతిలో ఉండాలట. మౌర్వి ధనుషి చాతత, విల్లు ఎక్కుపెట్టే ఉండాలట రాజు. శాస్త్రే శ్వకుంఠితాత్మ, ఎప్పుడు శాస్త్రం, రాజనీతి శాస్త్రం అని ఉంటుంది, అది ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఎంతమంది చదువుతున్నారో తెలియదు, ఇప్పుడు తెలియదు. కనీసం ఎంఏ పాలిటిక్స్ అనే ఒక అర్హత పెడితే రాజకీయాలు కొంత బాగుంటాయి. ఎంఏ పాలిటిక్స్ చదవాలి, రాజకీయం ఏమంటే ప్రవచనాలు చెప్పాలంటే రామాయణ భారతాలు చదవద్దా? ఏం చదవకుండా వచ్చి కూర్చుంటారు ఇక్కడ? అవధానం చేయాలంటే ఏం చదవద్దా? వచ్చి కూర్చుంటారా? మరి ఇదే రాజకీయాలకి ఎందుకండి? అని ఏముండదు, పనికి మాలిన వాళ్ళంతా చేరతారు అందులో. ఖచ్చితంగా రాజకీయాలకి ఎంఏ పాలిటిక్స్ చదవాలి అని పెడితే తుక్కు గ్యాంగ్ మొత్తం 90% పోతుంది ఇక్కడి నుంచి. దొంగ డిగ్రీలైనా సంపాదిస్తారు కనీసం, దానికోసమైనా కొంత చదవాలి కదా. ఏమి పాలిటిక్స్ అనే స్పెల్లింగ్ రాయడం చేత కదా వాడు పాలిటిక్స్లో, ఎందుకంటే వాడు బాబు చేయరని వీడు చేరతాడు ఇక్కడ. వాడు ఆస్తులని వీడు కాపాడడానికి. మంటెత్తిపోతుంది నిజంగా మాట్లాడతాను, అందుకే ఎక్కువ మాట్లాడాను నేను. ఒళ్ళు మండిపోతుందండి నిజంగా, ఎవడు చేరుతున్నాడు ఏ రంగంలో అని. మా రంగాల్లో ఎవరైనా అనర్హులైన వ్యక్తులు వస్తే మీరు ఊరుకుంటారండి? రెండో రోజు వస్తారా జనం, పోతారు అక్కడి నుంచి. ఏ అర్హత లేని పనికిమాలిన రంగం ఏదంటే రాజకీయ రంగం. ప్రతివాడు అందులో చేరతాడు, ఖాళీగా ఉంటే అందులో చేరతాడు. అందుకే మొత్తం తగలబడింది. శాస్త్రే శ్వకుంఠితా బుద్ధికి మౌర్వీ ధనుషి చాతత. తస్య సమృతమంత్రస్య ద్వయమేవ అర్థసాధనం, రఘువంశంలో చెబుతాడు కాళిదాసు. ఎప్పుడూ రాజ్యాంగంలో మంత్రివర్గ రహస్యాన్ని కాపాడుకోవాలి. రాజు ఆలోచన ఎవరికి తెలవడానికి వీల్లేదు. ఇవాళ ఇంకా ఆలోచన కూడా లేకుండానే మీడియాలో వచ్చేస్తుంది. పైగా ఒక మీడియాలో ఒకలా వస్తుంది, ఇంకో మీడియాలో ఇంకోలా వస్తుంది. ఏ మీడియా ఏడవాలో మనకి తెలియదు. ఎప్పుడు పరిపాలన బాగుండాలంటే రామచంద్రమూర్తి పరిపాలన ఎందుకు బాగుంటుంది? మౌర్వీ ధనుషి చాతత. ధనుస్సులో మౌర్వీ అంటే వింటినారు, ఇలా లాగిపెట్టే ఉన్నాడు ఇక్కడ. ఆత్మసద్య ధనుషా విశుస్పృశౌ సన్నద్ధ కవచీ ఖడ్గి అని రామరక్షా స్తోత్రంలో చెప్పినట్టే. ఎప్పుడు ధనుస్సు ఎక్కుపెట్టే ఉన్నాడు ఆయన. అంటే తేడా వస్తే తోలు తీస్తా, అలా ఉంటేనే పరిపాలన నడుస్తుంది. ఆ తేడా పాలించే వాళ్ళైనా వస్తే నమశివాయ, చేసేదేం లేదు ఇక్కడ. మళ్ళీ ఆ పరిపాలన ఎలా ఉండాలి? వాడి ఇష్టం వచ్చిన ఉండకూడదు. శాస్త్రే శ్వకుంఠితా బుద్ధికి, రాజనీతి శాస్త్రం, మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి రాజ్యాంగం వరకు ఎలాంటి పరిపాలన చెప్పాయో అందులో మంచి విషయాలని జాగ్రత్త తీసుకుని అలాగే పరిపాలించాలి. అంటే ఆ గ్రంథాలు చదవాలి. ఇక రామరాజ్యం ఎందుకంత బాగుంది అంటే ఆయన 13 ఏళ్లకే ఆ గ్రంథాలన్నీ చదివాడు. నిన్న మనం దండి దశకుమారి చరిత్రలో ఏం చెప్పుకున్నాం అవన్నీ చదివాడు ఆయన 13 ఏళ్లకే. కాబట్టి పరిపాలన బాగుంది. చదవగానే సరిపోయిందో, చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదివిన ఆచరించొద్దు, ఆచరణలో పెట్టద్దు, ఆచరణలో పెట్టాడు. అందుకని పరిపాలన బాగుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు కవి ప్రత్యేకంగా, నీ వంటి విలుకాడు లేడు అని వేదశాస్త్రాలు అన్నింటిలో చెప్పాడు. సూర్యవంశంలో ఎంతమంది ఉన్నా నీ పేరే చెప్పుకుంటున్నారు ఇప్పటికీ. యనవంశోత్తమ
వేదశాస్త్రములలోనే వింటి, వేదంలో, శాస్త్రంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, కావ్యాల్లో రామనామం లేని శబ్దం గ్రంథం ఉందా? రాముడి గురించి ఎంతమంది ఎన్ని రకాలు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏదైనా సినిమాది, సాంఘికమైన సినిమా తీయాలన్నా రామాయణమే ఆధారం. రామాయణమే ఆధారం. మళ్ళీ రామాయణం మీద కొన్ని 500 కోట్లు పెట్టుబడి పెట్టి కొత్త సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. రాముడి ప్రభావం ఎప్పటికి ఉంది అనడానికి నిదర్శనం. 500 కోట్లు పెట్టుబడి సామాన్యం కాదండి. అంటే ఇప్పటికీ కోట్లు నష్టపోయినా సరే, దెబ్బతిన్నా సరే, విజయం సాధించినా సరే, సీతారాముల మీద నమ్మకం జాతికి చెదరలేదు అనడానికి ఇది ఉదాహరణ. నీకేం అలా తీస్తేనే చూస్తా. నువ్వు సోషల్ సినిమా తీసినా సరే రామాయణమో భారతం అందులో ఉండాల్సిందే. నీ ఇష్టం వచ్చిన స్టోరీ పెడితే చూడరు. ఇక్కడ ఆ కథ వింటూ ఉంటే రామాయణ కథ, భారత కథ గుర్తు రావాలి. అప్పుడు జనాన్ని ఇష్టంగా చూస్తారు. దాన్ని రిజంబ్లెన్స్ అంటారా ఇంగ్లీషులో. అలాగే ఇప్పటికీ అవే ఆధారం. మంచికి చెడ్డకి నాటికి మీరు విమర్శించండి, ప్రశంసించండి, దానికి అదే ఆధారం. అలాగా ఈ చరిత్ర ప్రసిద్ధమైందయ్యా. నేను పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్నా నీ వంటి వాడు నే వింటిని ఏ వింటి వాడునో నీకును సరిరాడు. ఇది ప్రయోగం అంటే, అనుప్రాస ప్రయోగం అంటే ఇది. యమకానుప్రాస అంటారు దీన్ని. అచ్చులతో, హల్లులతో పాటు అచ్చులతో కూడా 2 అక్షరాల కంటే ఎక్కువగా వరుసగా వస్తే దాన్ని యమకానుప్రాస. నే వింటివాడు, నే వింటి అని 2 వచ్చింది. కానీ విడదీస్తే నే విన్నాను. ఏ వింటి వాడును నీకును సరిరాడు, నే వింటి వాడును నీకును సరిరాడు. నే విన్నానయ్యా, విల్లు పట్టుకున్నవాడు ఎవడు నీతో సరిచ్చేవాడు ఇంకొకడు లేడయ్యా. అందువల్ల నీకు గల బంటు నన్ను రక్షింపు. నీకు గల బంటునంటే నీకు నేను ఒక్కడనే బంటుని రిజర్వేషన్ చేసేసాడు. అది భక్తి తీవ్రత. ఎప్పుడు దానికే భగవంతుడు లొంగుతాడు. నన్ను మించిన భక్తులు నీకు ఎవరున్నారా చూపించవా అని అనాలంటే ఎంత చిత్తశుద్ధి ఉండాలండి, ఎంత చిత్తశుద్ధి ఉండాలి. నన్ను మించిన భక్తులు నీకు ఎవరున్నారు? మా అమ్మవారితో నేను అన్నాను ఒకసారి బాధ కలిగి, నీ దివ్య తేజమ్ము కన్గొనగా నేను తపస్విన కవిత నీకున్లోకువ నను మన్నింపవు నాకు గన్పడవుగా నా పద్య నైవేద్యముల్ నిను తృప్తింబడయంగజేయవకట. నను మన్నింపవు నాకు గన్పడవుగా నా పద్య నైవేద్యముల్ నిను తృప్తింబడయంగజేయవకట. నీ దివ్య తేజమ్ము కన్గొనగా నేను తపస్విన, నీ దివ్య తేజమ్ము కన్గొనగా నేను తపస్విన కవిత నీకున్ లోకువా. నేను తపస్విన, కవిత నీకున్ లోకువా. ఇంతకంటను ప్రేమించెడు వారెవరె భవానీ నాకు చూపింపుమా అని ఒళ్ళుమంటే మా అమ్మవారితోనే అన్నారు. నాకంటే నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో నాకు చెప్పమాన. భవానీ అంటే అమ్మవారు, అపార్థాలు తీసుకురాకండి. అంతే. భక్తుడు బాధపడితే అలాగే ఉంటుంది పద్యం. నేను ఎన్నో పద్యాలు రాశాను, అమ్మవారి మీదే 200 రాశానండి. అనుమానం ఎలా. ఇష్టదైవమని పుస్తకం వేశాం. మనం ఆరాధించే ప్రధాన దేవతలు 13 మందిని ఎన్నుకుని 13 మంది మీద 500 పద్యాలు రాస్తే అందులో అమ్మవారి మీదే 200 పద్యాలు ఉన్నాయి. మరి ఇన్ని పద్యాలు ఎవడు రాశాడో చెప్పు, నేను చూపిస్తున్నాను, నాకు చూపించు. ఇంతకంటెను ప్రేమించడు వారెవరె భవానీ నాకు చూపింపుమా అని. అలాగే ఇక్కడ ఉంటున్నాడు త్రిపురాంతకుడు కూడా. నీకు గల బంటు నన్ను రక్షింపు. నీకున్నవాడిని నేను ఒక్కనైనా, ఎక్కువ మంది ఏం లేరయ్యా. ఎక్కువ మంది ఉన్నా నీకు లోటు ఏమిటయ్యా, ఎంతమంది నేను కాపాడుతావు. నీకు గల బంటు నన్ను రక్షింపు. ఎందుకు రక్షించాలంటే కాలుని బంట్లను విదళింపగా వలయు. యమధర్మరాజు రేపు పొద్దున నన్ను తీసుకెళ్ళిపోతే ఎవడు రక్షిస్తాడయ్యా. బద్వాగళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో. ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. భూమండలం మీద ఏదైనా గొడవ అయితే పోలీసులను పిలుస్తాం, బంధువులను పిలుస్తాం, మిత్రులను పిలుస్తాం. యమలోకానికి యమకింకరలను తీసుకుంటున్నాం. ఎవరిని పిలుస్తామంటే నో పోలీస్ స్టేషన్. భగవంతుడిని పిలవాలి, ఇంకెవరు. అందుకే శంకరాచార్య స్వామి ఆ స్తోత్రంలో అలా అంటారు.
కాలుని బంట్లను విదళింపగా వరజు. నేను ఏ పాపాలు ఏ జన్మలో చేశానో, ఎన్ని అనుభవించానో, ఇంకా ఎన్ని అనుభవించాలో నాకు తెలియదు నాయన. వాటిని అనుభవింపజేయడం కోసం గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం 21 రకాల నరకాల శిక్షల కోసం నన్ను భటులు లాక్కెళ్ళిపోతున్నాడు. ఎవడు రక్షిస్తాడు? కాలుని బంట్లను విదళింపగా వలయు. ఎందుకు? దానికి ప్రమాణం ఏమిటి? రామరక్షా స్తోత్రం. తద్భజ్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం తజ్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. జన్మలు ఇచ్చేటువంటి బీజాలనన్నీ మార్చేసేది రామనామం. భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం. మనకి సుఖాలని సంపదల్ని అందించేది కూడా రామనామమే. తర్జనం యమదూతానాం. యమదూతల్ని తర్జింపచేసేది, బెదిరించేది కూడా రామనామమే. అందుకే సంస్కృతంలో ఈ చూపుడు వేలని తర్జని అంటారు, అంటే బెదిరించేదని అర్థం. అందుకే తర్జన భర్జన అంట. ఏదైనా చర్చ జరిగితే తర్జన భర్జన జరిగిందని. చర్చల్లో ఒక్కోసారి బెదిరిస్తాడుగా ఎవడన్నా తర్జనం అనమాట. భర్జనం అంటే వేపుడు మొక్కలు వేయించినట్టు అటు ఇటు తిప్పడం. చర్చ అంటే అదేగా. అందుకని ఊరికే తర్జన భర్జన చేశారు అంటారు. మధ్యలో బెదిరిస్తూ ఉంటారు. వేపుడు మొక్కల్లాగా అటు ఇటు వేపుడు మొక్కలు అటు ఇటు వేయించకపోతే ఓ పక్క వేగితే రెండో పక్క మాడిపోతాయి. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, చేస్తుంటే చూశాను, మనకు అనుభవం లేదు. అందుకని అలా తిప్పుతూ ఉండాలి. అక్కడ కూర్చొని ఇళ్ళకి అదే పని పాపం. అది లేకపోతే అవి మాడిపోతాయి, ఓ పక్క పచ్చిగా అవుతాయి. ఆ వేపుడు మొక్కలు తిప్పినట్టే వేయిస్తూ ఉంటారు. చర్చ అంటే అది. టీవీలో చర్చ ఏమీ తెవలదు. ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడు మాట మాట్లాడితే మనకు టైం దండగా. ఊరికి అటు ఇటు తిప్పడమే దాన్ని. ఇదే తర్జన భర్జనం. అందుకని రామనామం భవబీజాలని భర్జనం చేస్తుంది, సుఖ సంపదలని ఆర్జనం చేస్తుంది, యమదూతలని తర్జనం చేస్తుంది. నా భక్తులు జోలికి రావడానికి నువ్వెవడవరా అంటుంది ఖచ్చితంగా. అందుకని కాలుని బంట్లను విదళింపగా వలయు నాలో నుండి మీ గండు మీర అమోఘాస్త్రము విల్లుబూని. అమోఘమైన అస్త్రాన్ని వింటిని ధరించి నాలో ఉండవయ్యా అంటున్నాడు ఆయన. రామ రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో నలిప్యతే పాపై భుక్తిం ముక్తిం చ విందతి. బుధ కౌశికుడు మాట రామరక్షా స్తోత్రంలో. అందరికీ చెబుతున్నానమ్మా, మహిళలకి ప్రత్యేకంగా చెబుతున్నా. ఎప్పుడైనా కాస్త భయం అనిపిస్తే, ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి వస్తే, ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే ఎవరైనా సరే రామరక్షా స్తోత్రం చదవండి. అంతకు మించి కాపాడేటువంటి స్తోత్రం లేదు నిజానికి. అద్భుతమైన స్తోత్రం. 29 శ్లోకాలు 30 శ్లోకాలు ఉంటే అద్భుతమైన స్తోత్రం. ప్రతిదీ రక్షిస్తాడు. రాముడు రక్షిస్తాడు, లక్ష్మణుడితో సహా రక్షిస్తాడనే ఉంటుంది. మన భయాలన్నీ పోతాయి, మన ధైర్యాలన్నీ పోతాయి. ఈ ఊరికే ఈ భయాలు పోగొట్టుకోవడానికి, కోరికలు తీరడానికి మతాలు మారిపోవలసిన అవసరం లేదమ్మా. మన మతంలోనే 100 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళు కాకపోతే వాళ్ళు. ఎన్ని కోరికలైనా తీర్చడానికి, ఎన్ని భయాలైనా పోగొట్టడానికి 3 కోట్ల మంది దేవతలు కలిగిన మతం ప్రపంచంలో హిందూ మతం ఒకటే. ఇక లేదు, ఇక పుట్టదు. మతం మారాల్సిన అవసరం ఇతరుల వరకైనా ఉంటుంది కానీ హిందువై పుట్టిన వాడికి ఉండదు. మన దగ్గరే ఉన్నారు బోడు మంది. నీకు ఏం కావాలంటే అంతమంది మినిస్టర్లు, అన్ని కౌంటర్లు ఉన్నాయి ఇక్కడ. అంటే ప్రయాణం చేస్తున్నావు, రామరక్షా స్తోత్రం చదువుకోవాలి. అప్పుడు కూడా ఏదో ఫోన్ ఎట్టి కెలకడం. ఇక్కడ అరచేతిలో శ్మశానం. దాని బదులు చదువుకోవచ్చు కదా, అందులోనే అది పెట్టుకోవచ్చు కదా, ఎవరొద్దన్నారు. అంత ధైర్యాన్ని ఇస్తుంది ముందు. ఆత్మవిశ్వాసం పెరగాలంటే పరమాత్మ విశ్వాసం ఉండాలి. పరమాత్మ విశ్వాసం పెరగాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. రెండు భేదమేం కాదు. ఆత్మజీవుడు, పరమాత్మ దేవుడు, అంతకంటే ఉంది. ముందు నీకు దేవుడి మీద విశ్వాసం ఉంటే నీ మీద నీకు నమ్మకం కూడా పెరుగుతుంది. రక్షించడానికి ఒకడున్నా ముందు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ ధైర్యం ఎప్పుడైతే పెరిగిందో నా పనులు నేను చేసుకోగలను, నేను ఒంటరిగా ప్రయాణం కూడా చేయగలను అన్నావో నువ్వే దేవుడు, నీతో కూడా దేవుడు ఉన్నట్టే. వేరే చెప్పేదేవుడు. ఇంకా ఈ రెండు పరస్పర ఆధారితాలు. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం. ఏ విజయాన్ని సాధించడానికైనా 6 మెట్లు 7 మెట్లు 16 మెట్లు ఉండవు. 2 మెట్లు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఇవి ఉంటే ఎవరైనా సాధిస్తారు. అది అందుకని నేను ఇంతమందిని నువ్వు కూడా ఇలా చేస్తు, నీ గురించి నేను విన్నానయ్యా, నన్ను రక్షింపు. కాలుని బంట్లను వెదలింపగా వలయు నాలో నుండి మీ గండు మీర అమోఘాస్త్రము విల్లుబోని రఘువీర జానకీ నాయక. అమోఘమైన అస్త్రాన్ని వింటిని కూడా ధరించి నాలో ఉండవయ్యా అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట అంటున్నాడు చాలా విచిత్రంగా. హనుమంతుడిని మనం బాగా ప్రశంసిస్తాం కదా, ఆయనకి అంతకంటే ఎక్కువ విషయాలు తోచి. హనుమంతుండొక అబ్ధి దాటనని ఎలా ప్రస్తుతులు చేయగా, హనుమంతుండొక అబ్ధి దాటనని ఎలా